డి హెరెహల్ మండలం హులికల్లు చెరువు నుంచి భారీ స్థాయిలో మట్టి దోపిడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఊరు పేరు లేకుండా మత్తు దోపిడీని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం హాస్యాస్పదమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జోనల్ కన్వీనర్ చిందనూరు నాగరాజు మండిపడ్డారు. మట్టి దోపిడీదారులు తమ దోపిడీని సమర్థించుకోవడానికి చేసిన కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరాను. చిన్ని నీటిపారుదల శాఖ డిఈఎస్సీలతో తాను మాట్లాడడం జరిగిందన్నారు. దాన్ని బట్టి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పూర్తిగా బోగస్ అని తేలిందన్నారు. ప్రకటన విడుదల చేసినప్పటి వ్యక్తి ఎవరు, అతని పేరు ఏమిటి, అతడికి డిఎంసీ సంస్థకి సంబంధం ఏమిటి, ఏ అధికారంతో అతను ప్రకటన విడుదల చేశాడనే అనే వివరాలు లేకుండా ప్రకటన విడుదల చేయడాన్ని బట్టి ఇది పూర్తిగా ఒక బోగస్ ప్రకటన అని తేలిపోయిందన్నారు. ఆర్ఎన్బి శాఖ ఎస్ఈ రోడ్డు వేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. కానీ ఆ రోడ్డుకు కావలసిన మట్టిని చెరువు నుంచి దోపిడీకి చేయడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనల ప్రకారం చెరువులో పూడికి తీయడానికి మాత్రం, అది కూడా ఆ మట్టిని రైతుల పొలాలకు తరలించడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైతే ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకోవాలన్నారు. పూడికకు మించి ఇక 1 ఇంచు కూడా చెరువుని తవ్వడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. వాటర్లో నాని మెత్తగా ఉంటుంది, కిందకు పోతేనే గ్రావెల్ వస్తుంది. ఆ గ్రావెల్ తీయడానికి ఎటువంటి పర్మిషన్ అధికారులకు ఇవ్వడానికి లేదు, వీళ్ళు తీసుకోవడానికి లేదు. ఇది ముఖ్యంగా గమనించాల. ఎట్టి పరిస్థితుల్లో గ్రావెల్ చెరువులో నుంచి తరలించడానికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా లేదు. కేవలం రైతులకు మాత్రమే ఇవ్వడానికి ఉంది. అది పూడిక మట్టి మాత్రమే, గ్రావెల్ కాదు, కింద గట్టి మట్టి కాదు. ఈ పూడిక తీసిన మట్టి రోడ్లకు పనికిరాదు. ఇది వాస్తవం. కింద స్థాయికి పోవాలంటే దాన్ని తీయడానికి ఏ అధికారికి కూడా నాకు తెలిసి పర్మిషన్కి ఇవ్వడానికి వీల్లేదు. సెకండ్ వన్, ఏదో రాయల్టీ కట్టి తోలుతాము, రాయల్టీ కడతాము అనేసి ఏదో చూశాను. రాయల్టీ నువ్వు కడతావు, మట్టికే డబ్బులు కడతావు. సపోజ్ ఒక వస్తువు మనం కొంటాం, ఆ వస్తువుకి ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కడితే ఆ వస్తువు మనది అవుతుందా? వస్తువు కూడా డబ్బులు కట్టి తర్వాత ట్యాక్స్ కట్టినప్పుడు అవుతుంది అంటే. బట్ నువ్వు గవర్నమెంట్కి రాయల్టీ కడితే మట్టికి ఎవరు కట్టేది డబ్బు? దీన్ని ఫస్ట్ గమనించాలా. మీరు ఏది పడితే అది మాట్లాడితే కాదు. ఆర్ఎన్బి వాళ్ళకి మట్టి తవ్వుకోవడానికి ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఆర్ఎన్బి వాళ్ళు మీకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే దాంట్లో లీడ్ అనే ఒక కాలం అనేది ఉంటుంది. అయ్యా నువ్వు మట్టి ఎక్కడి నుంచి తెస్తా ఉన్నావు, దానికి ఎంత అవుతుంది, ఏం కదా అనేది కూడా మీరు మెన్షన్ చేసి ఉంటారు. ఆ లీడ్ అనే దాంట్లో దాన్ని